ప్రతిరోజు కూడా కొత్తది, ప్రతిరోజు కూడా కొత్తది. అది కొత్త మనసు, కొత్త ఆశ, కొత్త రోజు రోజు పొందాలి. ఒకరోజే కాదు, ప్రతిరోజు దేవుని ఆశ పొందాలి. దేవుడితో హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మరి ఎన్నవారేది కనుక ఈ 3వ వారంలో మరి దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. ఎన్ని 18 సరే, నేను 12వ తారీఖు రాశాను, 12వ తారీఖు రాశాను, 18వ తారీఖు చెప్తున్నాను. తెలుసుకో ఎంత ప్రార్థన చేశాను వచ్చా ప్రార్థన ప్రార్థన ఒక మెసేజ్ చేసిన తర్వాత దాని అలాగే ఎక్కువ ప్రార్థన చేయాలి. అంతేగాని అప్పుడు హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా నిద్దాము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీ వాక్యం నాతో మాతో మాట్లాడండి. నేను ఏ హృదయం ఏ వాక్యం అవసరంగా ఆ హృదయంతో మీరు మాట్లాడండి. హృదయ తండ్రి వాక్యం దర్శించండి, దర్శించండి. ఈ వాక్యం ద్వారా ఈ గురించి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడతారని నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. తీర్చిన పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమె. సరే, ఈ సమయంలో మరి దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం. 2 కొరింథీ పత్రిక 2 పత్రిక 6వ అధ్యాయం. 2 పత్రిక 6వ అధ్యాయం. పర్మనెంట్ మీ ఎడల మాకున్న హస్తకర్మములకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు వెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడది? దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెనై ఉందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. మీరు నాకు కుమారులను ప్రభు సెలక్షణలు. కుమారులు కుమార్తె, మన ఇక్కడ కుమారులు కుమార్తె ఎవరికి? దేవునికి. హల్లెలూయా. దేవుని పెట్టి ఎలా ఉండాలి? ఈ రోజున జాగ్రత్తగా నోట్ చేసుకుని పాయింట్స్ అన్ని కూడా దయచేసి చెప్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. 12వ తారీఖు రాత్రి రాసింది, కానీ ఎవరితో దేవుడు మాత్రం నాకు తెలియదు. కానీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దేవుని పెట్టి ఉండకూడనివి ఉండవలసింది. ఈ సంవత్సరాంతా కూడా నీకు ఉండకూడనివి ఉండవలసినవి 2, నీకు నాకు కూడా ఉండవలసినవి ఉండకూడనివి 2 చాలా అంశం. ఉండవలసినవి ఉండకూడదు. ముందు మీరు ఉండకూడదు చూసుకున్నాం. దేవుడు నీకు నాకు ఉండకూడదు. క్రైస్తవులు మనం దేవుని పెట్టాం, ప్రభు పెట్టాం. మనకి ఏం ఉండకూడదు. హల్లెలూయా హల్లెలూయా కదా. మరి ఉండకూడని విషయాలు మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఉండవలసిందే మనకి విశ్వాసం ప్రార్థన జీవితం అన్నీ ఉన్నాయి. కానీ ఉండకూడని విషయాలు మనం చాలా జాగ్రత్త ఉన్నాం. ఎలా ఉండగలం? కానీ మన వ్యక్తిగత జీవితంలో ప్రభా నేను ఉండకూడని విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ప్రభా నాకు ఉండవలసి ఉంది, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ప్రార్థన ఉంది, మందిరం ఉంది, వైద్యాలు అన్నీ ఉన్నాయి ప్రభా. కానీ నేను ఉండకూడని విషయంలో నేను ఉండాలి. మనం నేర్చుకుందాం. చూడండి, అది కాండము ప్రయత్నం చేయండి. నోటీస్ ప్రయత్నం అబ్రాహం 12 ఆది కాండం 12 నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు
ఆ. నిన్ను గొప్ప జనముగా చేసి ఆ. నిన్ను ఆశీర్వదించి ఆ. నీ నామమును గొప్ప చేయదును. చాలు, తెలుసా? హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేశాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించున్నాడు, నేను గొప్ప వ్యక్తిగా చేయాలని ఆశిస్తున్నాడు. అబ్రాహాముతో దేవుడు మాట్లాడి, అయ్యా నువ్వు నేను చూపించేసి వెళ్ళు, నేను ఆశీర్దిస్తాను, నేను గొప్పవాడిని చేస్తాను, ఇక్కడ ఉన్న అందరినీ కూడా దేవుడు ఆశిస్తాను, గొప్పవాడిని మిమ్మల్ని అందరికీ గొప్పవాడిని చేస్తాను వాగ్దానం చేస్తాను. ఈరోజు దేశంగా మిమ్మల్ని ఆశీర్దించి గొప్పవాడిని చేస్తాను. బట్ ఆశీర్దించడం వదిలిపెట్టేది కాదు, గొప్ప వ్యక్తిగా చేస్తాను. దేశం తారలియా అది ఎక్కడికి వెళ్ళాలి? మనము ఆ పర్లోక రాజ్యానికి పట్టణాన్ని మనం చేరుకోవాలి. ఆ చేరుకోవాలి మనం ప్రయాసపడాలి. వేసుకో ఎందుకు నమ్ముకున్నాం మనము? నేను ఏ పట్టణం డబ్బిస్తాను కాదు, పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి మనము నమ్ముకున్నాం. తెలుస్తుంది? అవునా కదా? అవునా కదా? పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి మనం నమ్ముకున్నాం, అంతేగాని ఈ లోపల ఉండగా కాదు. అంతే బయట చెప్తుంది, మీరు యాత్రికులను ప్రయాణికులైనా మీరు యాత్రికులు ప్రయాణికనుక మన పర్లోక రాజ్యం అది అక్కడ వెళ్ళే ప్రయత్నం చేయాలి. అంటే అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, అయ్యా నీ చూపించేసి నడు వెళ్ళు, నిన్ను ఆశీర్వించి అభివృద్ధి చేసి నిన్ను ఆశీర్స్తాను. దేవుడు రాగలిగా అయితే ఆయన బయలుదేరినప్పుడు ఏం చేశాడు? తను తోడుటైన లోతుని అంటుడికి వెళ్ళాడు. అంటుడికి వెళ్ళండి, లోతుని అంటున్నాడు. అరే బాబు, నేను దేవుడు నాతో మాట్లాడు, నీతో మాట్లాడలేదు కదా, దేవుడు నాకు ఇచ్చిన అధ్యక్షమో నాతో ఇవన్నీ చూసుకుని అల్లేదండి పోనీ తమ్ముని కనిపించి కూడా పెట్టలేదు. ఇదే చాలా మంది కూడా ఏం చేస్తారంటే పర్లేదు రామ సినిమాగా రాను, నేను రాను చెప్పాలి, నేను వెళ్ళను, నేను ఇవ్వగలుగుతాను అని అన్నా కానీ బా అని ఏం చేసేస్తే తోడుకుంటు కనుక ఏం చేస్తే అతను ఎంత పట్టుకుని వెళ్ళాడు. గంటపైకి వెళ్ళినప్పుడు ఏం చేసి గుర్తు తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకుని నేను గుర్తు తెచ్చుకునేదాన్ని తెచ్చుకున్నారా? అబ్బాయి అది ఏం చేసేది? అయితే అప్పుడు అబ్రాహ్మణుడు అబ్బాయి అదైతే నువ్వు నేను చాలా కాలం నడిచాడు, అది ఎదురు కలిసి చాలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి గొర్రెలు మేకలు ఎక్కువైపోయింది, మంద ఎక్కువైపోయింది. అప్పుడు అబ్రాహ్మణుడు, ఇప్పుడు బాబు తమ్ముడు మనకి పనివారు ఎక్కువైపోయారు, మన మందు ఎక్కువైపోయింది, బాబులు ఎక్కువైపోయింది, కానీ పనివారు మీ పనివారు నా పనివారు దెబ్బలుకోకుండా నువ్వు నేను దెబ్బలుకోకుండా మనం వేరుగా ఉందాం. ఇచ్చేదంటే మన వేరుగా ఉండడం మంచిది. ఇప్పుడు కలిసి దెబ్బల కంటే విడిపోయి జీవించేది మంచిదని అప్పుడు చెప్పారు. అది ఏం చేయమంట? రేపు బాబు ఇదిగో నీకు చాలా అంతా కనిపిస్తుంది, నీ ఇష్టం వచ్చింది ఏరుకో, నేను ఏరుకో. అంత ముందు పెద్దలు ఏరుకారు, కానీ పెద్దలు ఏం చేశారు? అప్పుడు ఏం చేశాడు? తమని ఛాయిస్ ఇచ్చారు. ఎన్నుకున్నారు. ఏమనుకున్నారు? పచ్చని తోట వల్ల కనిపిస్తామని ఎన్నుకున్నారు. చూడండి పద్మరాజు తన భార్యను తనతో కూడనున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయమునకు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీటిపారు దేశమై ఉండెను. అబ్రాహం అక్కడ ఉండిపోయాడు. అది ఏం చేశాడంటే లోతు ఏం చేశాడు? అక్కడ దిక్కి వెళ్ళాడు. ఏంటంటే సొదొమ అనే పట్టణం, సొదొమ గొమొర్రా పట్టణం చూశాట. అది ఎలాగంటే యెహోవా తోట పచ్చ కనిపించట, ఎలా కనిపించింది? పచ్చగా కనిపించిందట. అప్పుడు లోతు ఏం చేశాడంటే దేవుని కూర్చుని ఆలోచిస్తున్నాడు. కనానులో నివసించెను. లోతు ఆ మైదానమంతున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. చూడండి, ఆగిందండి, విడిపోయాడు, చూశాడు, పచ్చగా నాయగాన్ని బయట ఇంకా లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళకుండా బయట గుడాలు వేసుకుని కింద వెళ్తే గుడాలు వేసుకుని చూస్తుంటే తన దృష్టికి వెళ్ళి ఏదైతే తోట వల్లే కనిపించాడు, పచ్చగా కనిపించాడు. పచ్చగా సొదొమ మనుషులు దుష్టులను మనుషులు ఎటువంటి అంటే మేము ఎటువంటి మనుషులు అన్నారు? సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండి. ఎటువంటి సాధించుకున్నాండి? అది పచ్చ కాపడదు, చాలా బాగా కాపడదు, కానీ మన ప్రజలు దుష్టులను బహు పాపులు. మనకలాగే మన వ్యక్తిగత జీవితంలో అమ్మా చాలా విషయాలు మనకి చాలా అందంగా కనిపిస్తాయి,
నీ కంటికి చాలా దృష్టి అందరికీ కనిపిస్తాయి, మంచిగా కనిపిస్తాయి, కానీ దాని వెనకాల చాలా పాపం దాచి ఉంటుంది. తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ దృష్టికి అన్ని మంచిగా కనిపిస్తాయి, అన్ని మంచిదే, అది చాలా మంచిదా, అది చాలా మంచిదా. నీ దృష్టికి అందరూ మంచిగా కనపడుతుంది, కానీ వెనకాల చాలా దోషం దాని వెనకాల. జాగ్రత్త తీసుకుని నీ ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ మంచిగా కనిపిస్తారు, నీకు యథార్థంగా కనిపిస్తారు, కానీ వాళ్ళు నమ్మే వాళ్ళు కొంపం చేస్తారు. అదే 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 అధ్యాయం 29 ఏ మనిషిని నమ్మకూడదు, వాడి దృష్టిలో రాస్తుంటుంది. కనుక నీ ఎక్కువ చెప్పి పక్షి కనిపించిన బాగున్నా అనుకుంటావు. ఆ అమ్మ చాలా మంచిదా, చాలా చాలా మంచి ప్రార్థన చేస్తుంది, అమ్మో అమ్మ అయితే చాలా ఇదా అని అనుకోరు, కానీ వెనకాల రోజు తీసిన లక్షణాలు ఉంటాయి. కానీ ఎవరికి నమ్మకూడదు, పచ్చకపడదు, పచ్చకపడదు. చూడండి, మన తాగి వారికి చేస్తాను కాబట్టి ఎంత కానీ నెగలు ఆడుతాను, లోపలికి వెళ్తారు కాబట్టి అని చాలా చాలా ఇచ్చేసేస్తారు. మంది ఏం చేస్తుంది, మనిషి పాడు చేసేస్తుంది. అది పైకి బాగా కనిపిస్తుంది, సిగరెట్ బాగా ఎర్రగా సిగరెట్ బాగా కనిపిస్తుంది, కానీ ఆ సిగరెట్ తెల్లగానే 3 రంగుల సింగర్ సిగరెట్ 6 రంగుల మనిషిని పాడు చేసేస్తుంది. చల్లట మన వ్యక్తిగత జీవితం అన్నీ నీకు మంచిగా కనిపిస్తాయి, నువ్వు మంచి దృష్టితో చూస్తావు, కానీ వెనకాల చాలా జాగ్రత్త చూడాలి. మనం చాలా 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 నీ అందరిని నమ్మేది, నువ్వు అందరిని నమ్మేది పడైపోతావు. నీ వ్యక్తి జీవితం పై బాగా మనిషి బాగా మాట్లాడుతుంది, రేపొద్దుంది నీకు ఏం చేస్తుంది, చాలా హాని చేసేస్తా చాలా మంది. చాలా జాగ్రత్త ఉండాలి. ఏ దృష్టి బహు చెప్పండి, బహు పాప 18 చదవమా. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండి. 18 అదే 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 18 అందుకైన ఆది కాండం 18 మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చి మరో గొప్పది కనుకని వాటి పాపము ఒక భారమైనది వాటి పాపం బహు భారం చేస్తుంది. హల్లెలూయా. అమ్మా కాలానికి పెట్టి కాదు బహు భారమైనది. అవును, మన పాపం కళ్ళకి తీయగలది. అది దానికి పాపం చాలా ఇంపుగా కాబడేది, పాపం చాలా ఇంపుగా కాబడి సొలొమోనుకి చాలా అందంగా కాబడ్డాడు. సొలొమోను పాపం చేసేది, రాజే పాపం చేసేది, కానీ అలాగా అందం కనిపిస్తుంది, చాలా అందం కనిపిస్తుంది. మంచి మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది కనుకను వాటి పాపము ఒక భారమైనది. వాటి పాపం చాలా కైసం మనం ఉండకున్న స్థానం వెళ్తున్నాం, కూర్చోకున్న స్థానం కూర్చున్నాం, వెళ్ళని స్థానం మనం వెళ్ళ అంటే మనం కూర్చుని పెళ్లి పచ్చి రాస్తాం కదా, చదివాం కదా 11 అధ్యాయాలు లేదా 4 అధ్యాయాలు. మీరు అవిశ్వాసంలో ఉద్యోగాలు దాంట్లో చదవమా, ఐదు చదవ కదా. నీతికి దుర్నీతికి చూసావా, దుర్నీతి అక్కడ ఏముంది, అక్కడ నీతి అక్కడ. నువ్వు దుర్నీతి నాకు ఏర్పడంతే పచ్చ కాబడదు జాగ్రత్త. మన వ్యక్తి నీతికి దుర్నీతికి పొచ్చి ఎక్కడలా. అప్పుడు లోతు బైబిల్ ఉంది, లోతు నీతి మొత్తం బైబిల్ ఉంది, కానీ అన్ని చేసేది అన్నింటిని పడిపోయి వెళ్ళిపోయి ఏం చేశాడు, ఆశించాడు. ఏదించాడు, ఈ లోకం చాలా ఆశించాడు. తన జీవితంలో బాగా పంచుకోవాలని చాలా మంది కూడా ఏం చేస్తుంది, బాగుందని అన్ని ఆశిస్తారు, కానీ ఆశ వచ్చి కానీ అది చెడిపేస్తే జాగ్రత్త తీసుకో. ఏ రకం ఆశ ఉండాలి, నీ మంది రావడం చూడడం నా ప్రాణం ఎంతో అది ఆశ ఉండాలి. దేవుడి మంది విషయం ఆశించాలి, ఈ లోక సముద్రం ఆశించకూడదు. అది ఏదో కాబట్టి ఆశించాలంటే బాగా తోట బాగా భజన పక్షిగా ఉంది, కానీ మన వ్యక్తిగత జీవితం ప్రభా నా జీవితం అంటే నేనేం నేను ఆశిస్తున్నాను, నీరంటున్నా ప్రభా నీరంటున్నా ప్రభా నేను చూడకుండా కూర్చొని స్థానం కూర్చోకుండా అంటే కీర్తన మంత్రం చేయండి. కీర్తన మంత్రం చేయాలి శిక్షరాలని చెప్పినారు ఒక అది చూసారా. అబ్రాంతం ఉన్నందుకు కాదు ప్రభు అన్నాడు, అబ్రాంతం ఉన్నప్పుడు అన్నాడు మంచిగా అన్నాడు, అబ్రాంతం కలిసి ఉన్నప్పుడు చాలా మంచిగా ఉన్నాడు. కానీ ఆయన చూసాడు, అక్కడ ఏంటంటే అక్కడ ఏం చేశాడంటే ఇక పెళ్లి చేసేది చేసిన తర్వాత ఏం చేశాండి, ఆ యొక్క దేశం అయితే కాలిపోదు నేటైపోతుంది. దేవుడు చెప్పాడు, ఇదిగో చదువుకోమని నేను కాలిపోతున్నాను అని చెప్తే ఎగతాళి చేసేట అయితే అతను తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. చూసారా అమ్మా అమ్మ మంచిగా కూర్చోకే ఆ ఇంటికి అది పిల్ల అదే చెప్పాలే ఎగతాళి చేస్తా చాలా మంది
ఎగటా చెప్తా చెప్పేసేలే ఎగటా చేస్తాను. నువ్వు చెడ్డవని చెడ్డవలసి కూర్చోదు, చెడ్డవలతో సాహసము చేయకూడదు, చేయకూడదు సాగుకెళ్ళదు, ఉండకూడదు సార్ ఉండదు, నిలబడుస్తాను కూర్చోదు చేస్తా అంతే. అలాగే ఎగతాని ఆ పాపకి అని చెప్తాయి కానీ మనుషులు అలా చెప్తాడు సరి మాట్లాడాలి అని ఎగతాలి ఎగతాలి చజాత అది ఎగతాలు చేశాను. అది కాలిపోతుంది బయటకు వచ్చాను. దేవుడు చెప్పాను మామూలుగా బయట అలా చేయడం రాస్తున్నాడు, దేవతను బయట చేయడం రాగానే కూడా రాలేదు. ఆయన ఏం చేశారంటే అక్కడ భార్య ఏం చేసింది, ఉప్పు స్నానం వెనక్కి చూసింది, ఉప్పు స్నానం పడింది, అల్లులు చనిపోయాడు. దేవస్థానం హాలేలుయా. చెయ్య పాపం చేస్తే పాపం వచ్చి చేద్దామా చనిపో దేవత. ఉండకూడదు విషయాలు ఉండకూడదు, కూర్చోకూడదు విషయాలు కూర్చోకూడదు, నిలబడుకుని స్నానం నిలబడకూడదు. జ్ఞాపకం చేసిన ఈ రోజున విషయం హ్యాపీగా చెప్పుకోను కాదు, నీ కుటుంబం సుఖంగా శాంతిగా భార్య భర్త సుఖంగా ఉన్నా, బిడ్డ సుఖంగా ఉన్నట్టే నీ వ్యక్తిగత జీవితం ఎలా స్థానం వెళ్ళకూడదు, కూర్చొని స్థానం కూర్చోకూడదు, నిలబడి స్థానం నిలబడకూడదు. దేశం తాళయ్యా ఏంటి ఉండకూడదు, ఏంటి ఉండకూడదు దేశం తాళయ్యా ఏం చెప్పండి. 1924 అది 1924 అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణంలో నివసించే వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేశాను. చూశాను నాశనమైపోయింది. పాపం జీతము ఈ నూతన సంవత్సరంలో నీవు నీకు ఉండకూడదు దేశ నీవు ఏంటి ఉండకూడనివి ఏంటండి ఉండకూడనివి చదివేస్తాను. వెళ్ళిపెట్టి సార్ వెళ్ళిపెట్టి సార్ చెడ్డగారని వెళ్ళిపెట్టి సార్ మళ్ళీ అవి మనసు దానికి ఉండకూడదు మళ్ళీ వచ్చేస్తున్నాయి అండి. జబర్దస్తి టీ కార్కెట్ కదేపా ఉంటాయి కదండి ఏంటని యూట్యూబ్లో కదా చదివేద్దా అది ఉండకూడదు. ఒక ఆయన అన్నాడు, అయ్యా మరి ఇంట్లో టీవీ లేదంటే నేను టీవీ ఉంది కదండి అదేంటిది అదేంటది కేబుల్ లేదండి లేదండి ఏం చేద్దా అంటే మా పిల్లలంతా పాడైపోతుంది ఎప్పుడు తీసేస్తున్నాను కదండి ఎప్పుడు తీసేస్తారంటండి ఎగ్జామ్ పరిశుద్ధం తీసేస్తారట మిగతాది పెట్టేస్తావా ఓ దౌర్భాగ్యుడా పరిశుద్ధం తీసేస్తావా గుట్ట గింతేస్తావా ఎప్పుడు కూడా వ్యక్తిగా జీవితం ఉండకూడదు, ఇంట్లో ఉండకూడదు నీ శరీరం ఉండకూడదు నీ మనసులో ఉండకూడదు. దేశం హాలేలుయా. ఏ లేకుండా ఈరోజు ప్రభా ఉండకూడదు మనసులో ఉంచుకోండి ప్రభా. తీసేసాను ఒకసారి మార్మల్స్ పంపిస్తాను, పాపక్షేమం పొందేశాను, మరి తిరిగి రాకుండా చూసుకుంటాను. దేశం హాలేలుయా. ఉండకూడదు మళ్ళీ తిరిగి రానే కూడా తీసుకోవాలి అంటే ఏం చేస్తుంది భార్య ఏం చేసింది, రోజు భార్య ఏం చేసింది ఏం చేసిందండి ఆశించింది అయ్యో నా బంగారు కాలిపోతుంది, నా మేడ కాలిపోతుంది, మిద్ది కాలిపోతుంది, అదే ఇంత బంగారు సంపాదించాను, నేను తగ్గి చేశాను అని చేసి వెనక్కి చూసి ఏం చేసింది వెనక్కి మంచి ముందున్న మధ్య కనుక వెనక మంచో ముందున్న మనకి రానీకు నూతన సంవత్సరాలు వచ్చేస్తాయి అప్పుడప్పుడు జాగ్రత్త వెళ్ళిపెట్టేసారు అన్నీ వెళ్ళిపెట్టారు. మళ్ళీ తిరిగి మనసులో అనిపించి వండకూడదు మళ్ళీ నేను రాకూడదు వస్తాయా సంవత్సరాల వరకు యెహోవా కన్నులు భూమి అంతా సంచారము కనుదృష్టి దేవుడి కనుదృష్టి ఉంది. లోకమంతా సంచారం చేస్తుంది, ఏంటి సంచారం చేస్తుంది దేవుడి కనుదృష్టి దేశ దాదాపు. అలాగే శాతాన్ని కూడా లోకం సంచారం ఏం చేస్తుంది అటు ఇటు శాతాన నేను అక్కడికి వచ్చావు అన్నట్టు అయ్యా నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చానండి. నువ్వు అటు ఇటు తిరుగుతున్నా జాగ్రత్త. దేవుడు కనిపించి చూస్తుంది, ప్రభు చూస్తారు. ఈ సంవత్సరాన్ని కూడా దేవుడు నేను చూస్తాడు, నేను దీవిస్తాను. నేను దీవించబడి అభివృద్ధి పొందిన దేశం దాదాపు. ఏంటి అభివృద్ధి ఏం చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు అభివృద్ధి పండిత గమనించిన అది కానీ నువ్వు ఫలించి చదివి నేను గొప్ప చేసిన అమ్మాయి నేను ఆశీర్వించి అభివృద్ధి చేసి నేను గొప్ప ఆశీర్దిస్తాను. 3 విషయాలు మంచి నేను గొప్ప చేసి నేను ఆశీర్వించి ఈ 3 విషయాలు చాలా జాగ్రత్త. దేవుని ఆశీర్వది కావాలి, దేవుని దీవెని కావాలి, నువ్వు గొప్ప వ్యక్తి కావాలి. నువ్వు గొప్ప వ్యక్తి కావాలంటే ఈశ్వరుడు జాగ్రత్తగా
నేను వండకూడని నీళ్ళు రానకుండా తీసుకో ఇంకే అర్థం అండి. వండకూడని చేస్తా దాదాగా వండకూడని నీళ్ళ ఉండకూడదు. కానీ వ్యక్తిగా చేద్దాం ఆ విషయాన్ని దూరంగా నీకు తెలుసు ఏది ఉండకూడదు. అవన్నీ కూడా మళ్ళీ వదిలేసాం. ఒక అన్నీ ఉండి మళ్ళీ అంటే అంటే కూర్చోండి. ఆనంద్ కదా మరి నాకు నీకు అందరికి కూడా వండాల్సిన ఉంది ఇంత క్రితం. అలా వండాల్సినవి కూడా ఇంత క్రితం మనలో ఉంది. అవన్నీ కూడా వదిలిపెడతాం. ఇప్పుడు సుఖంగా ఉంటాం. అదే రాజు అదన్నా అన్నీ వదిలేసాం. కానీ మళ్ళా తిరిగి పంది పొద్దులో తొలిన రీతిగాను కుక్క వాంతి తిరిగి రీతిగా దాని రాని కూడా తెస్తారు. రాలేలియా వస్తాయా రావు. నేను రానివ్వను అలా చేతాను. నేను రానివ్వను. నేను విడిచిన వాటిని నేను రాను నాదానికి విడిచిన వాటిని మళ్ళా తిరిగి నాదానికి అని రాణిస్తాను. అప్పుడప్పుడు రాణిస్తాడు. అప్పుడప్పుడు మందు పెడతాను. అప్పుడప్పుడు పూతాను. అప్పుడప్పుడు కోపమైతే దేశాన్ని బతుకట్టేస్తాను. ఇస్తాను అండి. జాగ్రత్త ఉందామా ఉందాగా ఉంటాను చెప్పండి. లేదు సార్ హాలేలుయా ఎక్కి ప్రభు సంబంధించుకో మన తిరిగి నూతన సంవత్సరం ఈ రెండవ హాలేలుయా. కానీ మనం ఎక్కి మూడవ తీర్మానం చేసుకో. 2 వారాలు జరిగిపోయింది. 3వ వారం ఇంకా 4వ వారం ఒక వారం ఉంది. ఆ 4వ వారం తిరిగి సమర్పణ చేసుకున్నాను. ఈ నెలంతా కూడా సమర్పించుకుని రాబోయే నెలలో కూడా స్వతంగా ఉంటాను ప్రభావ తీర్మానం చేసుకున్నాను. తెలుసు హాలేలుయా. ఆకారం ఎక్కిస్తున్నాడు. ఏం చేశాడండి? ఆకారం ముట్టకూడదని చెప్పాడు. ఏదేశ్వా శపితమైన దాన్ని ముట్టొద్దురా బాబు, ముట్టకూడదు అంటే ఏది ముట్టుకున్నాట. ముట్టుకుని తెచ్చేసుకుని ఇక్కడ గుడారం దాచుకున్నాట. చీనారు పట్టవస్తాన్ని కూడా దాచుకున్నాడు. అప్పుడేం చేసింది? దేవుడు ఆ మనుషులందరూ కూడా సమాధానం కూడా రాడించి కొట్టే చంపేశాడు. చూసారా ఏం చెప్పాడట దయచండి ఎవరు ఏదేశ్వా అబ్బాయి మన చెప్తాను ఏది కూడా ముట్టుకోవద్దు అని చెప్పాను. వీళ్ళకి కావాలండి తెచ్చేస్తాను. లోపల దాచుకున్నాడు. డబ్బు బంగారము చీరలు వస్తాను దాచుకున్నాడు. కానీ మన ఎక్కువ ఎన్నోసార్లు దైవజాన్ని గడ్డించారు. ఎన్నోసార్లు గడ్డిస్తున్నారు. ఎన్నోసార్లు నేను సరి చేస్తున్నారు. ఎన్నోసార్లు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఎన్నోసార్లు అలాగే మొదటి రోజున ఫస్ట్ రోజుగా దేవుడు మాట్లాడారు. అనేక దేవుడి మీతో మాట్లాడు. కానీ ఇంకా ఉండాల్సిన ఉండదు. కానీ ఉండకుండా ఇంకా ఉంటున్నాయి. ఉండకుండా ఇంకా ఉంటుందా? అది మన తిరిగి రాకుండా చేసుకుంటావా? తెలుసు హాలేలుయా. రైతు ఉండకూడనివి ఆశించాడు. ఏం చేసేయండి? మనం ఆశిస్తాం. ఆశ పోదండి. అనేక ఇంత క్రితం అది ఇచ్చేసాడు. మరి ఆశ కలుగుతుందా? అది కొట్టాలని తినాలని అక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళాలని అది చేయాలి. కొన్ని ఆశలు ఏకీపించేస్తారు. సాధారణ హృదయంలో ఆశను పుట్టింపచేస్తారు. ఇది నిజమా? ఉంది ఎక్కడ ఇది నిజమా? చెప్పు. ఇది నిజమా? ప్రేరేపించింది. అవమని పర్వాలేదు. మీరు దేవతలు అయిపోతారు. అలా అన్నా దేవుడికి అలా చెప్పాడా? దేవతలు చెప్తారు పర్లేదు. నువ్వు దేవతలు అంటే గొప్ప వ్యక్తి అయిపోతాని ప్రేరేపించండి సాతాను. ఎవరిని? అవమ్మగాని. ఎవరిని? అవమ్మ అర్థం అందరూ ఎవరు ప్రేరేపించారు? పేరు పెట్టింది అవమ్మ. పేరు అవమ్మ పేరు అమ్మాయికన్నా ఎవరికీ ప్రేరేపిస్తాను నేను. చెయ్యి పర్వాలేదు. చెయ్యి బాగా చూస్తారు. చెయ్యి మంది కూర్చో. చెయ్యి కూర్చోవాలి. పర్వాలేదు. చెయ్యి న్యాయానికి లేదు. చెయ్యి వెళ్ళు. ఒక లేదు లగ్గా అర్థం కూర్చో. నాతో మాట్లాడిస్తాం. ఎవరు అమ్మ మీ అమ్మగారు లేదు కదా, మీ నాన్నగారు లేదు, ఊరికి వెళ్ళు. అబ్బాయి ఇంటికి వెళ్ళు. అబ్బాయి ఇంటికి వెళ్ళు. వచ్చేసే జాగ్రత్త. చెయ్యి అంటే సాధన చాలా జాగ్రత్త. చేయకూడదు ఏంటి? ఉండకూడదు నీలో ఉండకుండా చూసుకో. ఉండకుండా చూసుకుంటావా? కానీ మనం ఎక్కువ చూద్దాం. మళ్ళా గ్రంథం రెండోది కొన్ని విషయం 3 విషయాలు చెప్తానని చెప్పాను. ఒకటే విషయం ఉంది. 2వ విషయం మలాకి గ్రంథము 2వ విషయం మలాకి గ్రంథము 2వ అధ్యాయము 15వ విషయం. కొంచెముగా నేను దైవాత్మ నొందిన వారిలో ఎవరినో ఈలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగాను? దేవుని చేత సంతతి నందవలనని అతడు యత్నము చేస్తాను కదా. కాగా
మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకొని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. అది విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. ఏంటది? ఒకటి చేయకుండా చేసేది మనకి రాకూడదు. రెండోది విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. రాసి క్లియర్గా ఉండకూడనివి ఏంటండి? విశ్వాసఘాతం. ఇప్పుడు కష్టాలు బాగా సమస్యలు, చాలా డబ్బు ఉండేది, బలం ఉండేది, పరిస్థితి ప్రభావం బట్టి కొన్ని కోల్పోయాం. డబ్బు పోయింది, బలం పోయింది, ఆరోగ్యం పోయింది. ఒకప్పుడు చాలా బలం ఉండేది, చాలా ఆరోగ్యంతో ఉండేది, చాలా డబ్బులు ఎక్కువ. అయితే ఈ రోజున అనేక విషయాలు కోల్పోయాం. మలాకి గ్రంథము 2:15 మరి భద్రత అడుగుతున్నాం, చెప్పిన వినండి. మలాకి గ్రంథము 2:15 విశ్వాసఘాతంగా ఉండకూడదు. నీకు ఎవరైనా మేలు చేశాను తిరిగి ఉపయోగం చేయడానికి చేశారు మేలు, అప్పుడు నీకు చేయాలా? అలాగే దిగ్గపోయామని ఒకప్పుడు ఒక సాయం చేశాడు, ఈరోజు చిరిగిపోయాడు, మళ్ళీ నీ దగ్గర వచ్చాడు. నువ్వు మళ్ళీ తిరిగి ఏంటి ఆయన చేసి సహకారం బట్టి నీ పెద్దలైపోయావు. ఆయన చిరిగిపోయాడు. ఆయన వచ్చి అదే నీకు అప్పుడు నీకు సాయం చేశాను కదా, ఈరోజు మళ్ళీ నీకు చిరిగిపోయాను, అప్పుడు నాకు చాలా డబ్బులు నాకు తిరిగింది కదా, నాకు అన్నీ చూసాను, నీకు ఆదుకున్నాను కదా, నేను నాకు కొంచెం సాయం చేశారే, నాకు విజ్ఞం చేసేంటి, వ్యక్తికి చూసిన నాకు విజ్ఞం చేసేంటి అది మళ్ళీ ఆయన తిరగబడతాం. ఉపవాసం చేసిన ఏం చెప్తా తిరగబడతావు చాలా మంది. అమ్మా విశ్వాసఘాతకులు ఇంటికి వాసనకే దౌర్భాగ్యం విరోధం ఉన్నారు. దేశంతో హల్లెలూయా, నీ కష్టం రాదుకుని, నీ బాధ రాదుకున్న, సమస్యలు రాదుకున్నారు, అందరికీ మేలు చేస్తుంటే మరి తిరిగానికి కష్టం వచ్చి బాధ నీ దగ్గరికి వస్తే నేను చెప్తాను చేసే కానీ నాకు చెప్పొచ్చాడే, అప్పుడు ఏదో అయిపోయింది ఇచ్చాను చేశాను. విశ్వాసం మర్చిపోతా. దేశంతో హల్లెలూయా, చెప్పినా పూలు గాలి బాగా తినేసి మర్చిపోయి నువ్వు బయట ఉంటుంది, నువ్వు బయట రాలేదు, నా ఊరు లేదు. ఇదేమ్మా దైత్యులు కదండి, క్రిస్మస్ కదా, సంక్రాంతి కదా, అబ్బా రాయా నీ దేవుడు నమ్ముకునే కదా, నీ పప్పులు రాయా, నీకు ఏదో వింటారు రాయా వచ్చా పైకి పాపం కొడుకుతో పడవ మహాలతో వెళ్ళిపోతుంటే దౌర్భాగ్య దుర్మార్గ ఇస్తున్నాడు. క్రిస్మస్ వెళ్ళగలరు, జనపస్ వెళ్ళగలరు, ఈ పండుగ వెళ్ళాలా గుర్తుందనక దౌర్భాగ్యకి కలిసిపోతా. అంటే అవిశ్వాసం జోడెక్కడిది, బిడ్డలకిను క్రీస్తుకును పొత్తు ఎక్కడిది. ఇది రాస్తుంది కదా కొన్ని రాసుకొచ్చి ఆలోచన కలిసిపోతాం అయిపోయి. ఎందుకు పట్టేస్తాను రాయా, మంచి పట్టు తీసానే, మంచిగా తీసానే రాయా, నేను నాకు తీసానే రాయా, అది ఎగ్గాలి, తల్లి ఎగ్గాలి, తండ్రి ఎగ్గాలి, సంవత్సరం వెళ్ళకపోతే తగ్గండి కాదు వాళ్ళు ఆరోగ్యాలు కాదు, నీ రోజులు అమ్మా అర్థంగా నలుగురు క్రైస్తులండి, దృష్టి క్రైస్తులండి, దుర్మార్గ క్రైస్తులండి. దేశంతో హల్లెలూయా. అవిశ్వాసికి అందరూ రాస్తున్నా నా అర్థం చెప్తాను, నా మాట కదా అది దేవుని మాట. అవిశ్వాసికి జోడెక్కడ, కొత్తెక్కడ దేశంతో హల్లెలూయా, పడ్డానే ఊళ్ళేస్తాను, గాలి వేస్తాను, చెగులు కొడతాను, కొంగలు వేస్తాను, నీకు ఎందుకే కదా నాకు ఎందుకే ఎంతదంటే నీకు ఎంతలే కొత్త పట్టుకుంటేనే మీ ఆయనకి నీకు మీ పిల్ల కొట్టుకునేస్తేనే విశ్వాసఘాతం ఏం చేయాలి చూడండి. 103 కింద ఉంది కదా, 103 కింద ఆరోగ్యం ఉంది, 103 కింద 103:1 నా ప్రాణం ఏమన్నా సాధించాము మైకిల్ 103:1 ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఎంతమంది నీకు ఉపకారం చేశావు, అది అపకారం తలపెట్టుకో. ఉపకారం మన తిరిగి ఉపకారం చేయి, అంతేగాని నేను చేయను, నేను ఎప్పుడు చేశాను తిందలే తీసి పారేస్తాను. నీకు చేసిన ఉపకారం చేసి మర్చిపోకూడదు. దేశం హల్లెలూయా. మా యొక్క హాస్పిటల్ సాంబశివరావు గారు అక్కడ డాక్టర్ గారు, ఆయనకి మా ఆవిడ ఉద్యోగం రావాలి. అప్పుడు ఏం చేశానంటే ఆయన అడిగారు అంటే అక్కడ లోపల బాగా చేశాను,
సెంట్రల్ జైలు ఉద్యోగం ఇంత చీట్ రాస్తుంది, చీట్ రాసింది, రికమెండ్స్ లెటర్ రాస్తుంది. అదే సమయంలో మా యొక్క బామర్ది కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి అది రికమెండ్ చేస్తే ఈరోజు ఆమెకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం 25 సంవత్సరాలు ఉద్యోగం చేసింది, రిటైర్ అయిపోయింది, ఈరోజు పెన్షన్ తీసుకుంటుంది. తెలుసా? హల్లెలూయా. ఇప్పుడు మీరు మర్చిపోయాను. ఆ డాక్టర్ గారు చనిపోయారు కూడా. ఆ పేరు చెప్పుకున్నాను. రికమెండ్ ఇంత ఖాళీ వచ్చాడు. నాకు ఉద్యోగానికి రాయవాడలో దత్తుడు గారు అనుకుండే, దత్తుడు గారిని కమ్మాయి దత్తుడు గారిని మా తాతగారు వాళ్ళ మిల్లు ఉండేది. ఏ మిల్లు అంటే బట్టల మిల్లు ఉండేది పంతపాక గారు. ఆయన చేస్తే చిన్న చీటీలు రాచ్చారండి. మా అన్నగారు మా అమ్మగారు వెళ్ళి ఆయన అడిగితే మా తాతగారు తీసుకెళ్ళి నాకు తీసుకెళ్ళేది. నేను అసలు పోయినప్పుడు మరి నాకు తీసుకెళ్ళి చూపించా. ఈ కూడా చాలా ఉన్నాడా, ఉద్యోగం చాలా అందకున్నాడా, అవి అంతకని తీసుకున్నాను అని ఎమ్మెల్యే ఉండవల్ సత్యనారాయణ గారిని రామచంద్రబాబు అనే కాలేజీ కూడా ఉంది. ఉండవల్ సత్యనారాయణ కాలేజీ అని పేరు ఉండవల్ సత్యనారాయణ గారు చనిపోయారు. ఎన్నో సంవత్సరాలు అయిపోయారు చనిపోయారు. కానీ చేసి మేము ఇప్పుడు కూడా మర్చిపోలేదు. తెలుసా? హల్లెలూయా. చిన్న చీట్లు వచ్చేయండి. పవన్ నాగండి డాక్టర్ గారు చూపండి. ఆయన నాకు ఉద్యోగం ఇచ్చారు. తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పరా. నిద్రచ్చారు తెలుసా? హల్లెలూయా. కానీ చేసుకుంటే కదా మర్చిపోవద్దు, చేసుకోవాలని మర్చిపోవద్దు. నీ ఉద్యోగం వ్యాపారస్తూ ఉండొచ్చు, నీ చాలా మంచి వ్యక్తి అన్నట్టు చేసుకోవాలని మర్చిపోతే నా దగ్గర బాగాలేకపోతాను. నేను కొంత హల్లెలూయా అని ఎక్కువ మంచిది. రెండోదిగా కనుక మన విశ్వాసఘాతగా ఉండకూడదు. మూడోదిగా నరకమైన పద్ధతి వచ్చి ఉంటుంది. అది ఏం చేసిందంటే ఇజ్రాయేల్ ఏం చేసిందంటే ఆగింది. ఇజ్రాయేల్ పద్ధతి చదువుకోండి. ఇజ్రాయేల్ బయలుదేరిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎర్రసం దాటారు. ఎర్రసం దాటిన తర్వాత మరి అవతలు వచ్చేసారు. ఎర్రసం దాటి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత అరణ్య ప్రయాణిస్తున్నారు. అక్కడ వాళ్ళకి మరి నీరు లేదు, ఆహారం లేదు, చాలా చనుకున్నారు. అప్పుడు అందరూ మోసేస్తారు, అయ్యా మోసే ఈ అరణ్యం మాకు చంపేసి తీసుకొచ్చావా? అక్కడ ఐగుప్తు కీలకాయలు, బేదకాయలు, చేపలు, మాంసం అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మేము వదిలేసి నేను ఎంత చేసాం, మమ్మల్ని చంపేస్తావా అని అంటున్నారు. ఏమన్నారండి? అలా అన్నారు. ఐగుప్తు ఎవరున్నారు? మామయ్య ఐగుప్తు ఎవరున్నారు? బానిసత్వంతో ఉన్నారు. ఐగుప్తులో బానిసత్వం ఉన్నారు. అది తన్నుతున్నారు, పెట్టేస్తున్నాడు. తర్వాత నీటికి కాల్చినకి ఏది ఇవ్వకుండా అని బాధ పెట్టేస్తున్నాడు. ఆ బాధను చెప్పకుండా అక్కడ కీలకాలున్నాయి, ఆ బేరగాలున్నాయి, బెండగాలున్నాయి, గోడు మాసం ఉంది, కుక్క మాసం, మేక మాసం ఉంది, రకరకాల తిన్నామా అబ్బా ఇక్కడ ఏం వేయాలని చదువుతున్నాడు. చూసి ఏం చెప్తున్నారండి? అది ఏం చెప్తుంది? గొప్ప చెప్పుకున్నారు. బాధ చెప్పుకున్నది, గొప్ప చెప్పుకున్నారు. గొప్పలు గేదెకాలున్నాయి, బేరగాలున్నాయి, చాలా మాంసం అక్కడ తిని ఇక్కడ అదే ఏమీ లేదు అంటున్నాను. కానీ గొప్ప చెప్పండి. ఏం చెప్పండి? గొప్పలు ఏం చెప్పండి? అంత చెప్పండి. ఏం చెప్పండి? గొప్ప పాట కాదు, ఇదే పాట పాడుతుంది. పాడు మైక్ చెప్పండి. బాగా బాపండి. కప్పాలు కొట్టే పెద్దయ్యో, గొప్పలు చెప్పవద్దయ్యో, కప్పాలు చెప్పే పెద్దయ్యో, గొప్పలు చెప్పవద్దయ్యో. అన్ని ఉన్న ఇస్తరి ఎప్పుడు అడిగి మడిగి ఉంటుంది. కలిగునే పాత్రే చాలా చప్పుడు చేస్తుంటుంది. మాటలు ఇంకా తగ్గించాలి, చేతలలో చూపించాలి. మాటలు ఇంకా తగ్గించాలి, చేతలలో చూపించాలి. నీ ఘనతను నువ్వుగాక నీ పనులే చాటించాలి. నీ ఘనతను నువ్వుగాక నీ పనులే చాటించాలి. కప్పాలు కొట్టే పెద్దయ్యో, గొప్పలు చెప్పవద్దయ్యో, గప్పాలు కొట్టే పెద్దయ్యో, గొప్పలు చెప్పవద్దయ్యో. చెప్పిందే చేయాలంటూ యేసుక్రీస్తు బోధించారు. చేసిందే చెప్పాలంటూ ఆచరించి చూపించారు.
బాచే అలంకారం నోరు కాచుకుంటే శ్రేష్టం మృదు బాచే అలంకారం నోరు కాచుకుంటే శ్రేష్టం నీ ఘనతను నువ్వు కాక నీ పనులే చాటించాలి గప్పాలు కొట్టే పెద్దయ్యో గొప్పలు చెప్పవద్దయ్యో గప్పాలు కొట్టే పెద్దయ్యో గొప్పలు చెప్పవద్దయ్యో హల్లెలూయా హల్లెలూయా గొప్ప గొప్ప చెప్తుంటారు ఇంతేనేమో చాలుతుంటారు బయట వచ్చి ఏం కాదు నేను మా అల్లుడి కోడిమా తీసుకొచ్చాను అల్లుడిని చూసేస్తాను ఎంత గొప్పలు అమ్మ ఏం చేస్తానంటే రోడ్డు గోళ్ళు వేసుకుంటుంది బయటికి బంగారు నిలిచిపోతాయి ఇక మన వాళ్ళు వచ్చేది ఎలాగా పెట్టి పట్టుకుని రోడ్డు గోళ్ళు అని రోడ్డు గోళ్ళు వచ్చింది మనిషి సెంటర్ తిప్పారు నేను అలాగే వెళ్తున్నాను వాకింగ్ వెళ్తున్నాను చూశాను బంగారు నిలిచిపోతుంది ఏంటమ్మంటే ఇది బంగారు కాదండి మీకు ఎందుకు మీరు వెళ్ళండి బంగారు కాదండి అది వేసుకుని ఎక్కడికి పేరంటారు కదండి నీకేం తెలుసు మీరు అబ్బాయి తీసుకొచ్చి 4 గంటలు 10 గంటలు ఇది 2 గంటలు ఇది 2 గంటలు ఇది 3 గంటలు 10 గంటలు గొప్పలా గొప్ప చెప్పు దొరికేస్తూ ఎంతో తగ్గించు అంత అదే సార్ హల్లెలూయా తగ్గించుకున్నందుకు నీ క్రైస్తవులకి అణిగిమనే మనసు కావాలండి గొప్ప చెప్పుకోవద్దు నువ్వు ఏం తిన్నా అదే చెప్పు ఏం ధరించి అదే చెప్పు అంటే అంటే అన్నీ ఉన్న స్త్రీ ఏమంటుందండి అణిగిమనండు మందో బయటకు వెళ్తాను పెళ్లి జాలు ఎప్పుడో కట్టుకుని వచ్చారా పెళ్లికి ఇచ్చారు పెళ్లి కట్టించారా ఇప్పుడు తీసి ఇప్పుడు ఏంటంటే మా అమ్మగారు అప్పుడు పెళ్లి కట్టేది చిరిగిపోయి లోపల చిరిగిపోయింది చిమ్మచ్చి పెట్టేసి చిమ్మిడి కట్టేసి గొప్పలు అది ఎట్లా పని చేస్తాంటాడా రెండది అది ఏం చేస్తే విజయం గొప్పది ఒక ఆయనకి అది పెళ్లి చేసేది అది తేడు పాపం అది విజయం చెప్పేసేది పెళ్లి చేసేది ఆమె బాగా చదివాను ఏం చేస్తా గొప్పలు చెప్పేసి పెళ్లి చేసి తప్పుగా సంవత్సరాలు చేస్తుంది పాపం ఏం చేస్తాం గొప్పలు ఎంత గొప్పలు చెప్పేసి జీవితం నాశనం చేసుకోవద్దు భక్తులు నాశనం చేసుకోవద్దు ఎంతో గొప్పలు నాశనం చేయద్దు నీ పనులు నాశనం చేసుకోవద్దు అంచేత నేను గొప్ప చెప్పిన ఏం తిన్నాడు అది ఎన్నో కేరగాలి బెరగాలి అది ఏంటి అక్కడ పన్ను తిన్నారు కష్టపడ్డారు అక్కడ బాధపడ్డారు కానీ ఇక్కడ అన్నం లేదు ఆహారాలని అల్లుతున్నాం వెళ్తున్నాం ఈరోజు అన్నీ అయిపోయింది ఏం లేదు నీకు ఏమైపోయింది బయటికి ఉన్న దాంట్లో సంతృప్తి పొందాలి క్రైస్తవులు సంతృప్తి పొందే జీవితాలు దేశం అలలియా ఏ పని జీవితాన్ని ఉన్న దాంట్లోనే సంతృప్తి పొందాలి ఏ పని చెప్పండి చెప్పండి ఏంటి పనులు చెప్పండి ఏంటి పని చెప్పండి కదా నువ్వు నోరాలు తినేదే కదా చెప్పి ఏం చెప్పాలి ఏమన్నారు తృప్తిగా జీవితం క్రైస్తవుడు మన జీవితం సర్చ్ చేసుకుందాం మన జీవిత ప్రభావం నా జీవితంలో నాకు కావాలి ప్రభావ ప్రభావం అంటే చిన్న గ్రహం ఇచ్చాడు తాతకి ఇచ్చాడు లేదా పెంకులు ఇచ్చాడు అది 2 చెప్పానండి నేను కూడా కట్టాలి ఎక్కడ అప్పుడు పడాలి తప్పు పడతాను కదా తీసి డబ్బులు వెళ్ళిపోతాను అది కారు కొనుక్కున్నాడు నేను కొనుక్కడా BMW కారు మామూలు కారు ఉంది మామూలు కారు కానీ ఏంటి BMW కారు కంటాడు ప్రతి మాట ఎంత గొప్ప చెప్తాను దేంతో చాలా జాగ్రత్త నువ్వు గొప్ప పరిగెట్టంటే నాశనం అయిపోతాను గొప్ప పరిగెట్టద్దు ఉండదంటే మన సరిపెట్టుకో సంవత్సరం అదే క్రైస్తవులు అంటే దేంతో హల్లెలూయా నేను గొప్ప చెప్పదు క్రైస్తవులను తగ్గించుకునే సభ క్రైస్తవు అంటే లోక సమావేశంలో దూరకుండా నీకు నువ్వు తగ్గించుకుని ప్రభువు రాజు సిద్ధపడాలి దేంతో హల్లెలూయా తను తగ్గించుకున్నాడు అభివృద్ధి పొందాలి కావున మొట్టమొదటి వాక్యం అబ్రాహం ఏం చెప్పారు ఏం చెప్పాడు ఆ వాక్యం పట్టుకోలేదు ముందు వచ్చాడంటే ఏం చేశాడండి ఏమైనా దేవుడు చెప్పు చదవది నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామం గొప్ప చేసి నేను ఆశీర్వదిస్తాడు నేను గొప్ప చేస్తాడు నీ పేరు గొప్పగా ఉంటుంది దేశం హల్లెలూయా మంచి పెద్ద సంపాదించుకో గొప్పగా పడిపోకుండా మనదారులు చదువుకో నువ్వు గొప్ప జనంగా దేవుడు నేను ఆశిస్తాడు దేశం హల్లెలూయా సంతృప్తి కలిగిన జీవితంలో దేవుడు ఆశీర్వాదం కలిగింటా చెప్పబడి దేశం హల్లెలూయా చెప్పబడి హల్లెలూయా సంతృప్తిగా సంతృప్తి కలిగిన జీవితం ఏం జీవితదా చెప్పండి ఏ జీవితం
సంతృప్తి కలిగిన జీవితం చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఎలా ఉండకూడదు చెప్పాను. ఇప్పుడు ఎలాగ ఉండాలి? 2 పాయింట్లు ఏంటంటే ఎలాగ ఉండాలి. 3 పాయింట్లు చెప్పాను. ఏం పాయింట్ చెప్పాను? ఎలా ఉండకూడదు? ఒకటేంటి? అది ఏంటండి చెప్పాను అమ్మా. అవిశ్వాసం బతికాలి. ఎవరు ఏం చేసేది? అవిశ్వాసం పట్టాలి చేయబట్టాలి. రెండోది ఏం చెప్పాను? విశ్వాసఘాతగా ఉండకూడదు. మూడోది ఏం చెప్పాను? సంతృప్తి కలిగిన జీవితం. సంతృప్తి కలిగిన జీవితం. 3 విషయాలు చెప్పాను. ఎలా ఉండాలి? 3 విషయాలు. ఇప్పుడు ఎలా ఉండకూడదు చెప్పాను. ఇప్పుడు ఎలాగ ఉండాలి? క్రైస్తులు ఎలాగ ఉండాలి? అమ్మ తెలిసి చర్చలు కట్టుకొని ఆడాలి, పాట పాడాలి, కాలికి వెళ్ళాలి, అది లేట్గా రావాలి, పాట పాడడానికి రావాలి, మనకు తెలిసి అది మనకు తెలిసి అయితే మనకి అనిపిస్తుంది కాదు. ఎలాగో చెప్తాడు అబ్బొద్దు కానీ నేనైతే క్రైస్తవు ఎలాగ ఉండాలి. అమ్మ నాన్నగారు కానీ తనకి ఎందుకు పట్టుకున్నారా? తినేసి వచ్చి ఉంటారు. అసలు చెప్పలేదు. అబ్బోస్ గారు చెప్పారు కదా. అబ్బోస్ 2 వచ్చారు 38 నుంచి 40 వరకు సరే. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38 నుంచి 40 వరకు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38 నుంచి 40. పేతురు, మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖుల ఈ తరము వారికి లోకలందరూ మూర్ఖులే. పాపాలు సంపద ఉన్నారు. మూర్ఖత్వం కలిగే మనుషులు చాలా మంది ఉన్నారు. మూర్ఖత్వం కలిగే మనుషులు చాలా మంది చుట్టూ ఉంటారు. ఇంట్లో అంటారు, పొరుగు అంటారు, ఎదురు అంటారు. మూర్ఖత్వాలు మధ్య నువ్వు ఉండకూడదు. దేశ దాలే మూర్ఖుడి వల్ల ఉండకూడదు. ఎలాగుందా? మూర్ఖుడి వల్ల ఉండకూడదు. వాళ్ళు మూర్ఖులే, వాళ్ళు దౌర్భాగ్యులే, అది దృష్టిలే. చుట్టుపక్కల తాగుబోతు తిరుగుతాను తగ్గ మనుషులు నాకు చుట్టూరు. అది మూర్ఖులు. కానీ ఏం చేద్దాం? బాధ్యత పొందావు, మార్పులు పొందావు, దేవుడు పెట్టావు. మూర్ఖులు వేరుగా ఉన్నాయి. ఎంత చెప్పండి? వేరుగా ఎంత చెప్పండి చెప్పండి. కానీ ఎవరు చెప్పండి? ఎలాగొనాలి చెప్పండి. గట్టిగా పెట్టాలా? వేరుగా ఉన్నా చెప్పండి. అందరూ వేరుగా ఉంటావా? కలిసిగా ఉంటావా? పర్లేలే, నేను ప్యాకెట్ ఆడినాను, ప్యాకెట్ కన్నా ఆడినాను, ప్యాకెట్ చూపుతాను అమ్మా. అప్పలేదు పైకి వెళ్ళండి, పైకి వెళ్తా, పైకి వెళ్తా. ప్యాకెట్ అడ్డండి చూస్తాను, పక్కన కూర్చొని చూస్తాను. నేను చూసి నేర్చుకుని ప్యాకెట్ వెళ్ళగాలి. చూసుకొని తన్నోడు పదం మొక్క చూసుకోండి. చూసాను నేను ఎస్ఎస్ 10th చదివాను. నా పార్కెళ్ళేవాడిని, నా పెద్దలు ఆడేవాడిని. పక్కన నీకేం చిన్నారు గట్టిపోరాను గారు చూస్తాను తప్పే అనేవాడిని. చూసి నేర్చేసాను. అక్కడి నుంచి డబ్బులు మా అమ్మ 50 రూపాయలు చిత్తకొట్టి ఎందుకంటే అవి ఆడుకొని నేను కూడా వెళ్తాను. ఆడుకుంటా దాన్ని చిత్త పెట్టేసి చూసారు చదువుతున్నారు. ఏంటండి మూర్ఖులు తాగిపోదు, తిండిపోదు, వాళ్ళకి ఉన్నా వాళ్ళకి వేరుగండు తాగిపోతే రారా, నేను రానురా, నీ దగ్గర లేకపోతే పర్లేదు, దాన్ని ఇప్పిస్తాను రారా. ఇది ఇప్పిందా ఇది దగ్గర పెట్టాను. ఇప్పించిన పంతాన్ని తీసుకుని పడిపోతాను అంటే నువ్వు పాస్ చేసేస్తున్నావు. అంత కలిసి అన్ని పని నువ్వు కూడా పడిపోతావు. చదువుతున్నారు సరే. మూర్ఖులు ఈ తర్వాత ఏంటంటే వేరుగా ఉండాలి. అంతా వేరుగా సెపరేట్ పీపుల్, వేరు చోజన్ పీపుల్, వేరు కాలికి పీపుల్. మనం పిలబడ్డాను, ఏర్పరచబడ్డాను. నేను అన్న బైబిల్ మీరు పిలబడను ఏర్పరచబడిన అంటే ఏంటి? యాజక సమూహములై ఉన్నారు. దేశ దాదలియా మీరు ఏర్పరచబడిన వారిని పిలబడిన వారిని యాజక సమూహములైన నా దేశ దాదలియా మీరు పిలబడ్డా రండి రక్షణ పొంద మార్గం పిలబడ్డా వచ్చా మాట్లాడుకుందా బాసుకుందా దేవుడు పెట్టా దేవుడు మొత్తం నీకు. కానీ గుడి వచ్చినప్పుడు ఒకలాగంట, బయటకు వెళ్ళినప్పుడు ఒకలాగంట చదవట. నీ వ్యక్తిగా జీవితం మూడుగా గీత వారికి పేరుగా ఉండాలి. దేశం దాదలియా అంటా ఎలా ఉండాలి? చెప్పండి. అంటే ఒకటి అండి మూర్ఖులకు చెప్పండి. అంత చెప్పండి. మూర్ఖులకు అందరూ అంత చెప్పండి. మూర్ఖులకు ఈ వారికి వేరుగా ఉంటాను చెప్పండి. దేశం దాదలియా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూడండి
ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఆ. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి వరకే వేగిర పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు పలు బహుమానం పొందవలెనని గురియెద్దుగా పరిగెత్తుచున్నాను. నీకేంటి దేవుని బహుమానం పొందాలి, దేవుని ఆశీర్వాదం పొందాలి, దేవుని తీర్పు పొందాలని పరిగెత్తాలి. అంటే వెనకున్న మనిషి అన్నది వెనకున్న మనిషి ముందున్న వాటి కనుక వేగి పరిగెత్తున్నాడు. కానీ వెనక మర్చిపో. ఒకప్పుడు పాపం చేశారు, ఒకప్పుడు దేవుడు తొలగినాను, ఒకప్పుడు అమ్మాయిని లవ్ చేశావు, లేదా అబ్బాయి తాగిపోతే దేశం ఏదో చేసావు, ఏదో పాపం ఉన్నావు. అప్పుడు అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడి పరిగెత్త దేశ దాదాలియా. దేవుడు మనసులో పిలుపు కనుక నేను పరిగెత్తుచున్నాను. దేశ దాదాలియా. ఎక్కడ పరిగెత్తా సినిమా పరిగెత్తా, ఎక్కడ పరిగెత్తా టీవీ పరిగెత్తా, ఎక్కడ పరిగెత్తా దౌర్భాగ్య పని చేయడం పరిగెత్తా చెల్లాడతా. నువ్వు మర్చిపోయావు మరి వెనక్కి రాడు. దేశ దాదాలియా. వెనకున్న ఏంటి మన చెప్పండి, వెనకున్నవి చెప్పండి వెనకున్నవి మర్చి ముందున్న వాటి వరకు వేగిపడుచున్నాను. పిలుపుకోరు దేవుని ఆశీర్వాదం, దేవుని వీడు కనుక పరిగెత్తారు. అంతేగాని ఆడు ఇది చేస్తా ఈ చేస్తా ఆడనక పరిగెత్తా, రాజకీయంగా ఆడడానికి ఇంటి పరిగెత్తా, నేను వాడుకుని వదిలిపెట్టేస్తాను. మర్చిపోయి నేను చేసావు ఏదో చేసావు, నువ్వు నేను కూడా చేసి చాలా నీకంటే పెద్ద పాపి నేను, నీకంటే మీకు కూర్చొని అందరికంటే పెద్ద పాపి నేనే. తెలుసు హాలేలియా. ఏ పాత్ర చెప్పుకోలేనే. ఓ కోరిక చేసి డబ్బు అది జీవితం చెప్పుకోలేదు. తెలుసు హాలేలియా. కానీ మర్చిపో, ఏదో అమాత్యం నీకు అంగి జీవితం ఉంది, మర్చిపో. అది అన్న నన్ను వదిలిపెడుతుంది బాబు, చచ్చిపోతుందండి జీవించడం దాంట్లో నాకు అర్థం ఉంటుంది. వదిలించుకోండి ఎందుకన్నా ప్రజలకి మర్చిపో. చేసేది కదా ఇప్పుడు నీకు బిడ్డలు సంసారించాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఇంకెందుకది అది ఎందుకు ఆ దౌర్భాగ్యం ఎందుకు? మరి దానం కదా అదే బాగా కొత్త ఎలా ఉంది అని తెలిసి అయ్యో మంచిగా కనిపించారా ఎప్పుడు దౌర్భాగ్యనా జాగ్రత్త. నీకు ఎక్కువ జీవితం అందుకని మర్చిపో. నువ్వు ఉండాల్సింది ఉండాలి. ఏ ఉండాలి? అలాగే ఉండాలి, పరిశుద్ధిగా ఉండాలి. దేశ దాదాలియా. ఎలా ఉండాలి? పరిశుద్ధ జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం. దేశ దాదాలియా. అపోస్ పౌలు అంటాడు ఏమంటాడు? నేను ఎంసకుడిని దోషకుడిని హానికడిని నేను ఎంసకుడిని దోషకుడిని హానికడిని నేను దౌర్భాగ్యం ఒప్పుకున్నాడు అపోస్ పౌలు. అప్పుడు ఎప్పుడు ఒప్పుకున్నాడు? అతను ఎద్దరు చనిపోయి ప్రయత్నం చేస్తుంటే దాంట్లో దేవుని దర్శనం కలిగింది. దేవుని దర్శనం కలిగిన తర్వాత మార్మల్స్ పొందాడు. తర్వాత పాపలు ఒప్పుకున్నాడు. చేస్తా హాలేలియా ఉండు తప్ప దేవుడు తీస్తాడు. ఒకసారి పాపల పడ్డ మునిగిపోయా, 12 రోజులు 3 రోజులు మునిగిపోయా, ఆఖరి రోజు మునిగిపోయా, 2 రోజులు 4 రోజులు మునిగిపోయి ఏం చేయాలి? తడుగుని ఇంటికొచ్చాడు. మర్చిపోయి ఏ పట్టుకోవచ్చు, ఏ పరిస్థితి తప్పచ్చు చెప్తే ప్రభావ నా జీవితం తండ్రి నేను మర్చిపోతాను. నా తిరిగి అడ్డాడు నాగట్టి మీద చేసి వెనక్కి తిరిగివాడు నాకు ప్రాప్తుడు. ఆ దేశం హాలేలియా వెనక్కి తిరిగి చేయవద్దు. నేను ఉండవు స్థితిగా ఉంటాడు. దేశం హాలేలియా ఉండాలి కనుక మన ఒకటి రెండేది తులసి పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ విషయం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన 3వ అధ్యాయం 8వ వచనం. 8. ఇప్పుడైతే మీరు ఆ. కోపము, ఆగ్రహము, ఆ. దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు నాకు తులసి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 8-9 ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట కూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావం ధరించుకొని ఉన్నాము. ఏ స్వభావం ధరించుకొని? కొత్త స్వభావం. రెండోది కొత్త స్వభావం. ఏంటి మంచిది? 9వ విషయం. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా
ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున దేవుని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న దేవుని పోలిక చెప్పు. ఏ పోలిక చెప్పండి? దేవుని పోలిక చెప్పండి. ఉన్నాము ఎవరన్నా చెప్పండి. దేవుని పోలిక. ఏ పోలిక చెప్పండి? ఏ పోలిక అండి? ఏ పోలిక? దేవుడు రకరకాల పోలికలు ఉన్నాయి అమ్మా. మన దేశంలో చాలా రకాల పోలికలు ఉన్నాయి. దేవుడు చాలా రకాలుగా పోలిక, కానీ చేసుకో ఒకే పోలిక. ఇదిగో తను తను తగ్గించుకుని మానవ స్వభావం ధరించుకుని తను తన దిక్కుగా మీ మధ్యకి వచ్చి ఉన్నారు. మానవ స్వభావం ధరించుకుని వచ్చి చేసుకోరు అంటే దేవుని ఒకరితో ఒక అబద్ధం ఆడుకుడి యానగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున సృష్టించిన పోలిక, సృష్టించిన దేవుని పోలిక. దేవుడు నిన్ను సృష్టించాడు. అలాగే దేవుడు మానవ స్వరూపుడు వచ్చి ఎలా వేసిపోయి వచ్చాడు చెప్పండి. అలాగే మానవ స్వరూపుడు వచ్చాడు, గౌరవం వచ్చాడా? అలా చెప్పండి. ఏ రీతికి వచ్చాడు? దేశప్రభు మానసు రూపం వచ్చాడు. మనకు రూపం రాలేదు, రకరకాల రూపాయలు రాలేదు. దేశప్రభు ఒకే రూపం. అలాగే మానవ శరీరం ఏ రూపం వచ్చాడని మానవ శరీరం వచ్చాడు. ఆ మానవ శరీరం ఏముంది? పవిత్రం ఉంది. ఆ మానవ శరీరం దేవుని శక్తి ఉంది. ఆ మానవ శరీరం దేవుని భయం ఉంది. ఆ మానవ శరీరం దేవుని ప్రసన్నత ఉంది. అలాగే దేశంలో మానవ స్వరూపం ఏ దేశం జరుగుతూ వచ్చాడండి? ఎన్ని స్వరూపాలు అండి? ఒకే స్వరూపాలు ఇంకేంటన్నాయా? యేసు చెప్పండి, ఉన్నాయా యేసుకి? ఒకటే సార్ అంచేత నిన్ను అంచేత దేవుడు మనం దేవుని పోలిక సృష్టించబడ్డాం. ఏర్పడింది దేవుని పోలికగా సృష్టించబడ్డాం. శరీరం దాచాం అంచేత నీ దేవుని దేవుని పోలిక, నీ శరీరం దేవుని పోలిక. యేసులో ఏదైతే పోలిక మనం కూడా ఆపరిస్తుంది. అంచేత పాపం చేయొద్దు, శాపం చేయొద్దు, ఎదురు అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు. రాస్తాగా రాస్తారు కదా. అంటే యేసులో ఏం చేయలేదు, అబద్ధాలు దొంగతనం చేయలేదు, ఎవరు చంపలేదు, ఏం చేయలేదు. కనుక యేసులో ఏ రీతిగా జీవించడం, ఆ రీతిగా జీవించడానికి మనం ఉండాలి. హల్లెలూయా. అంటే యేసులో పవిత్రంగా జీవించాడు, యథార్థంగా జీవించాడు, ఎవరిని దూషించలేదు, అబద్ధాలు చెప్పలేదు. యేసులో ఏదైతే మంచిగా జీవించాడు ఆ మంచి ప్రభువును నమ్ముకున్నాం. ఆ మంచి ప్రభువును నమ్ముకున్నాం. అది మంచిగా జీవిస్తావా? పాపలు ఉంటావా? దేవుని పోలిక నడుచుకోవడం. దేవుని పోలిక నడిచంటే ఆయన చేసి మన క్రియలు మనం చేయలేము, ఆయన చేసుకుని మనం చేయలేము. కానీ ఆయన చూపించే మార్గాన్ని వెళ్తాం. దేవుడితో హల్లెలూయా. ఏమని నేనే సత్యం, నేనే జీవం, నేనే కనుక ఆయన మాకు నువ్వు యథార్థంగా జీవించి మంచిగా జీవించి. అన్ని మతాలు చెప్తాయి, అన్ని గ్రంథాలు యథార్థం జీవించని చెప్తాయి. కానీ జీవిస్తున్నారా? కానీ యేసు దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం నేను ఎవరు మార్చారు? పాస్టర్ మార్చారా? నేను బలం చేశారా? నువ్వు మొత్తం రామ పిలిచారా? నీ ప్రభు నామం చెప్పారా? ఇలా బాబు నీ హృదయం మార్చుకో. దేశంలో హల్లెలూయా. ప్రతి పాస్టర్ పిల్లలని హృదయం మార్చుకో. దేశంలో హల్లెలూయా. నేను మతం కలిసిపోతే చెప్పలేదు పాస్టర్ గారు. నేను వచ్చేలా పెళ్ళలేదు. నువ్వు దేవుని వాక్యం మనసు మార్చుకున్నావు. నిలబడతా ఉంటానుగా. ఉంటావా? పవిత్రం ఉంటావా? పైకి క్రైస్తుడు, లోపల దైవ భక్తి. పైకి మంచి క్రైస్తు కాబట్టి, బయటకు ఎదో క్రైస్తు కాబట్టి. ఇక్కడ క్రైస్తవుడు దేవుడు తాగుతాడు. గుడిగా నెక్స్ట్కి వెళ్తాడు. నీ గురించి ఏ సాక్షి చెప్తాడు? గుడిగా నెక్స్ట్కి వెళ్తాడు, బాగుంటాడు, మంచిగా ఉంటాడు. కానీ బయట వేసినాడు, మందు కొట్టేస్తాడు, అమ్మతో మాట్లాడతాడు, చేసుకుని ఆ అక్క చెల్లి కాపాడు, అన్నం కాపాడుతాడు. అండి మా బ్రదర్ని మా బాయ్ ఫ్రెండ్ని మా చదవండి. ఎవరు వస్తున్నారా? అదే ఎవరు పెడుతున్నారా? మా అన్నీ అండి విడిదే అన్నీ కదా. గదరైపోతారు. అప్పుడు గదరు స్కిన్ టచ్ అయ్యిందండి. స్కిన్ టచ్ అయితే సిన్ అవుతుంది. స్కిన్ ఎస్కేఐఎన్ స్కిన్ అంటే ఎస్కేఐఎన్ స్కిన్. కే తీసేస్తే సిన్ అంటే పాప. స్కిన్ అంటే చర్మం. స్కిన్ అంటే సిన్ అయిపోతుంది. చేస్తారు సిస్టర్ బయటకు వెళ్తా అలాగే లోపల తగ్గించేసి సిస్టర్ అనేసి నేను చెక్ చేసిందా? ఏమనిస్తున్నారా? ఇక్కడ ఉన్న ఏమన్నా పిల్లలారా? నీ వ్యక్తి జీవితం మార్చుకోబోదు నాగైపోతాడు. దేశంతో హల్లెలూయా. ఏ సంవత్సరానికి
క్రైస్తవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధిగా జీవించేవాడు క్రైస్తవుడు. దేశంతో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకే పలికి ఏ పలిగా దేశం ధరించాడు ఒకే పలికి. నువ్వు కూడా ఆయన పోరు నడుచుకోండి. కనుక మర్చి ముందున్న వాడు కనుక పోరుకున్నాం. నిజంగా ఈ అమ్మాయి అచ్చ బాబులో ఉంది. అమ్మాయి నాకు బాబుకి వస్తాడు, అబ్బాయి నాకు తల్లికి వస్తాడు. మీకు అర్థమైందండి? అమ్మాయి నమ్మ బాబుకి వస్తాడు. బాబులో ఉంది పిల్ల, అమ్మ బాబు పోలిగా అని బాబు పలిక అమ్మాయి. అబ్బాయి అంటారు వీళ్ళ అమ్మ పలిక, అమ్మాయి అంటారు వీళ్ళ అమ్మ పలిక. చక్కగా ఏ పలుకున్నా మనం శిక్షించిన శిక్షకర్త దేవుడి పలిక. దేశాలు అలయ్యా ఉంటావా అమ్మా ఉంటా అమ్మా అర్థంతులా అర్థం పైన కింద అర్థంగా నేను ముగిస్తున్నాను. 2 నిమిషాలు ఉంది. మనం ఎక్కే చేతి ప్రభావ నా జీవితం మార్చుకుని ప్రభావ ఎన్నో మూడోదిగా ముగించుకున్నాం. చూడు నేను చెప్పాను. ఒకటి ఏంటంటే 3 చదవడానికి దేవుడిగా ఉన్నాడు. రెండోది నవీన స్వభావం ధరించుకోండి. మూడోదిగా చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2:15. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. అయినను వారు హస్తబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత యందు నిలకడగా ఉండని యెడల అయినను వారు హస్తబుద్ధి కలిగి స్వస్థ బుద్ధి కలిగి. ఏ బుద్ధి కలిగింది? స్వస్థ బుద్ధి అంటే దాని బుద్ధి చెప్పడుతుందా? బుద్ధి చెప్పేస్తుందా? బుద్ధి చెప్పలేదు రాకూడదు. స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము విశ్వాస ప్రేమ పరిశుద్ధత యందు విశ్వాసం ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత 4 విషయాలు కలిగి ఉండాలి. దానికి నిలకడగా ఉండాలి. ఏమైనా చెప్పండి, నిలకడగా ఉండాలి. నిలకడగా 4 విషయాలు మంచి చదివి కలిగి ఉండాలి. చెప్పండి. విశ్వాసము కలిసి పరిశుద్ధత యందు నిలకడగా ఉండని యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడెను. అప్పుడు రక్షింపబడతారు. ఈ 4 విషయాలు జాగ్రత్త. వాటి విశ్వాసము, 2 ప్రేమ, పరిశుద్ధత, నిలకడ. ఈ 4 విషయాలు జాగ్రత్త ఉండాలి. ఏముండాలి చెప్తున్నాను. ఉండకూడదు ముందు చెప్పాను, ఉండకూడదు చెప్తున్నా. విశ్వాసం జాగ్రత్త ఉండాలి, ప్రేమ జాగ్రత్త ఉండాలి, పరిశుద్ధతలో జాగ్రత్త ఉండాలి. ఉందా? ఈ సంవత్సరం 3వ వాడిని నీ జీవితం మార్చుకుంటావా అది 1 గంట కావాల్సింది. ఇప్పుడు కదా మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12. నీ యవ్వనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. 5 నిమిషాలు జాగ్రత్తగా 5 నిమిషాలు మార్కించాలి. 5 నిమిషాలు ఇప్పుడు 5 నిమిషాలు ఏం మళ్ళీ చదువు నోట్ చేసుకో. 5 నిమిషాలు చెప్పు. కలగకుండా చెప్తున్నాను. మాట్లాడండి. మాటలు ప్రవర్తనలోను మాట జాగ్రత్త. నేను మాట జాగ్రత్త. క్రిస్తాలు మన మాటలో దోషం ఉండగా మా ఊరు మాట్లాడతాను పొలుస్తాను లేకుండా మాట జాగ్రత్త మాట్లాడు. మాటలను ప్రవర్తన. నీ ప్రవర్తన చూస్తున్నావు. నేను నీలో దేవుడు చూస్తలేదు మామ. నీ ప్రవర్తన నీలో దేవుడు చూస్తాడు. నీ ప్రవర్తన చూస్తున్న మనుషులు. నీ ప్రవర్తన జాగ్రత్త. ప్రేమ. ఏ ప్రేమాన్ని? క్రీస్తు ప్రేమ. దేశం హల్లెలూయా. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. విశ్వాసంలోను పవిత్రతలోను 5 పాయింట్లు అది ఉండాలి. ఉంటా ఎలా ఉండాలంటే విశ్వాసులకు మాదిరిగా ఉండము. పత్రిక 5 మొదటి పత్రిక 5 4:5
మొదటి యోహాను 5:4-5. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించాను. నీ విశ్వాసం ఉంటే కూడా లోకాన్ని జయించే విశ్వాసం ఉంది. నీ విశ్వాసం దేవుని పెట్టే ప్రభు పెట్టే లోకాన్ని జయించు. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవకాలం, లోకంలో పాపం, శాపం అవన్నీ జయించుకుంటూ నువ్వు దేవుని బిడ్డగా కళ్ళు నిలబెడతా ఉండాలి. ఏముండాలి? మొత్తం చెప్పని 3 చెప్పాను. ఒకటి ఏంటండి? ఒకటి ఏం చెప్పాను చెప్పండి. ఒకటి ఏంటండి? ఒకటి విరుగుగా ఈతల వారికి పేరైన. రెండోది నవీన స్వభావం ధరించగలరు. నా ఆఖరిగా మొదటి పత్రిక 4 5 విషయాలు. ఏ విషయం చెప్పండి? మళ్ళీ చదవండి. మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రత. ఈ 5 విషయాలను జాగ్రత్త కాపాడి దేవుని పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా అనుకూలు కాపాడండి. క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడే దేవుడు హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడే యేసుక్రీస్తు కడబడి క్రైస్తవ చెప్పుకుంటూ పాపం చేస్తున్నావు. చల్లాలి నువ్వు క్రైస్తవులు దేవుని పెట్టలేము. అంతేగాని లోపల వెళ్ళిపోయి ఆ పండుగ ఈ పండుగ వెళ్ళిపోయి అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయి లోపల వేసుకోవడం వ్యక్తి మార్చుకుంటా కనిపిస్తాను అంటున్నాను. వండకూడనివి వండవలసింది. ఇన్వెస్ట్మెంట్ వండకూడనివి వండవలసింది. మీరు ఇబ్బంది ఆడగా అక్కడిగా అంత చెప్పచ్చు. వేసుకోవాలి అలాగే కనుగొంటామని రైతులు వండకూడనివి వండవలసింది. నా జీవితం మార్చుకున్నాను. ఉండకూడనివి ఉండవలసింది. ఉండకూడనివి ఉండవలసింది. చదవలసింది. ఉండకూడనివి ఉండవలసింది. క్రైస్తవుడికి ఉండవలసింది. ఉండకూడదు చదవేసుకో. ప్రభా నా జీవితం మార్చుకున్నాను. నా ప్రతి మార్చుకున్నాను. నా జీవితం ప్రభా నేను ఉండకూడని విషయంలో ఉండను. ప్రభా ఉండవలసిన విషయంలో ఉంటాను. అమ్మా పైన కూడా క్రైస్తవుడు దేవుని పెట్టుకొని ఉంటావా? జీవితం మార్చుకుంటావా? ప్రతిని మార్చుకుంటావా? ప్రభావ నా జీవితం నేను మార్చుకుంటాను. అయ్యా నేను మార్చుకున్నా కానీ మనకి పడిపోతున్నాయా? జారిపోతున్నాయా? నిలబెట్టిందయ్యా? నీ రాజు నాకు చెప్పబడుతున్నాయా? పదవ రాజ్యం వారసులకు సహాయం చేయండి ప్రభావ. నేను ఉందామా? జీవిత ప్రభావం కోరిక దేవుని పోలికి నడుచు. ప్రభు చెప్పి మాట్లాడి నడుచుకో. నా జీవితం పడిపోయి నెరవేరుతున్నాను. నీ ఉంటాను. నీ పోలికి చెప్పుంటాను. నీ వాక్యం చెప్పుంటాను. నీ ప్రభుత్వం చెప్పుంటాను. నా బతికి పడుతుంది. పాప ముందు చూడకుండా నీకు నీ అంటే జీవిస్తాను. నా కష్టాన్ని బాగుతాను. నన్ను అభివృద్ధి చేయాలి. నేను పడిపోయిన అభివృద్ధి చేయాలి. నేను నీకు దూరం ఉంటున్నా. నన్ను క్షమించాలి. నీ బిడ్డగా జీవిస్తాను. ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా లోపడలేకపోతున్నాం. ఎన్నిసార్లు గద్దించినప్పుడు లోపడలేకపోతున్నాం. కానీ బతుకు నీ జీవితం ఈ సంవత్సరాలు ఉండకుండా నీలో ఉండకుండా ఉండవలసిన నీలో ఉంచుకో. అంతేగాని మాతో ఉండకుండా నేను ఇంట్లో రాకూడదు. నాకు క్షమించవచ్చు. అందుకే నాతో చెప్పండి. వేసు ప్రభావ. అందుకే వేసు ప్రభావ. ఉండకూడనివి నాలో ఉంచకుండా ఉండగలగిన నాకు సహాయం చేయండి. ఉండవలసినవి ఉండుటకు నాకు సహాయం చేయండి. ఈ మాటలన్నీ కూడా నా ఉద్యోగం భద్రపరుచుకుని మీ రాకడికి నిండే విశ్వాసగా ఉంటాను ప్రభా. ఆమె కూర్చున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సభ్యుల వాక్యం చప్పట్లు గట్టిగా కొడతారు. దేవునికి మంచి వర్తమానం ఎందుకంటారు. మరి ఇంతవరకు చెప్పిన వర్తమానం విన్నాము. అందరి బట్టి దైవజనులకి మంచి ఆరోగ్యం కలుగులా